ఓం నమ శివాయ. అందరికీ స్వాగతం. నేడు మనం కార్తీక పురాణంలోని 9వ రోజు కథను తెలుసుకోబోతున్నాం. ఈ కథ గౌతమ మహాముని వృత్తాంతం. గౌతముడు గొప్ప జ్ఞాని, తపోబలం కలిగిన మహర్షి. అయినప్పటికీ ఒకానొక సందర్భంలో ఆయన అనుకోకుండా ఒక మహాపాపానికి పాల్పడవలసి వచ్చింది. ఒకసారి గోవును చంపిన పాపం ఆయనకు చుట్టుకుంది. ఆ పాపం ఎంత తీవ్రమైనదంటే ఆయన నుంచి ఆ పాపం యొక్క ఛాయలు దూరం కాలేదు. దానితో ఆయన శిష్యులు, ఆశ్రమంలోని ప్రజలు గౌతముడిని విమర్శించడం మొదలుపెట్టారు. ఆ మహాపాపం కారణంగా ఆయనకు ప్రశాంతత కరువై తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. గౌతముడు ఆ మహాపాపం నుండి విముక్తి పొందడానికి ఎన్నో వ్రతాలు, యాగాలు, తీర్థయాత్రలు చేశారు. కానీ ఏ ప్రయత్నం కూడా ఆయన పాప ప్రక్షాళన చేయలేకపోయింది. అప్పుడు ఆయన లోక కళ్యాణం కోసం తిరిగే సప్త ఋషులను కలిశారు. గౌతముడు వినయంగా ఋషులను అడిగాడు, మహర్షులారా, నేను అనుకోకుండా చేసిన ఈ మహాపాపం నన్ను దహించి వేస్తోంది. దీని నుంచి బయటపడడానికి అత్యంత సులువైన, శక్తివంతమైన మార్గం ఏదైనా ఉందా? సప్త ఋషులు ఆయన తపస్సును, పశ్చాత్తాపాన్ని చూసి ఇలా అన్నారు, ఓ గౌతమ, నీవు అన్ని ధర్మాలు పాటించినప్పటికీ ఈ కార్తీక వ్రతం మహిమ అపారమైనది. ఈ మాసంలో చేసే పుణ్యం 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. సప్త ఋషుల ఉపదేశాన్ని స్వీకరించిన గౌతమ మహాముని వెంటనే కార్తీక వ్రత దీక్ష చేపట్టారు. ఆయన నిత్యం ఉదయాన్నే నదిలో పవిత్ర స్నానం చేసి నిశ్చలమైన మనస్సుతో శివుడికి, విష్ణువుకి పూజలు చేశారు. ముఖ్యంగా రోజు ఆలయంలో తులసి కోట దగ్గర దీపారాధన చేసేవారు. పూర్తిగా అహింస పాటించి నిరాహార దీక్ష కూడా చేశారు. ఆయన వ్రతదీక్ష ఎంత గొప్పదంటే కార్తీక మాసం ముగిసేసరికి ఆయనను పట్టి పీడిస్తున్న మహాపాపం ఆయన నుండి పూర్తిగా తొలగిపోయింది. శిష్యులు, ప్రజలు మళ్ళీ ఆయనను గౌరవించడం మొదలుపెట్టారు. గౌతమ మహాముని శాంతిని, కీర్తిని తిరిగి పొందారు. చూశారుగా, కార్తీక పురాణం 9వ రోజు కథ యొక్క సందేశం ఇదే. కార్తీక వ్రతానికి ఉన్న శక్తి ఎంతటిదంటే మహాపాపం నుంచి కూడా మనిషిని విముక్తి చేయగలదు. పశ్చాత్తాపంతో కూడిన భక్తితో ఈ మాసంలో వ్రతం ఆచరిస్తే మనకు ఈ భూమిపై పీడించే ఎలాంటి కష్టాలు, దోషాలైనా తొలగిపోతాయి. ఈ రోజు నుంచి గౌతమ మహామునిలాగే మీరు కూడా నిజమైన పశ్చాత్తాపంతో ఈ వ్రతాన్ని ఆచరించండి. రేపు 10వ రోజు కథలో కార్తీకంలో దానాలు